చేతికొక్క గాజు లేదు, మెడలొక్క గుండు లేదు, బాలా తెల్ల చీరలెందుకే చాలా, బాలా తెల్ల చీరలెందుకే చాలా, సంకల సాయి తట్ట చేతుల చీపిరి కట్ట, బాలా కళ్ళ జోడులెందుకే నీలా, బాలా కళ్ళ జోడులెందుకే నీలా అని పాట పాడుతున్నట్టే ఉన్నది కాంగ్రెస్ సర్కారు చక్కదనం. ఓ దిక్కు పైసలు లేవనుకుంటేనే ఉద్దర ఖర్చులు చేసింది. ఇక ఇప్పుడు ఆ బరువును జనం మీదేసి ఏడిపించే ఉపాయం చేస్తున్నది. రాజన్న, రంగన్న, మల్లన్న, ఎల్లన్న సర్కారు చేస్తున్న ఖర్చు నా మీద ఎందుకు పడుతుందని పట్టించుకోరు కావచ్చు గాని ఆఖరికి మన నెత్తి మీదకే వస్తుందని తెలవనట్టున్నది. అందాల పోటీలతోని తెలంగాణ పైసలను ఆగమాగం చేసింది యాదుకున్నది కదా. ఒక్కో ప్లేటు భోజనానికి ₹1,00,000 అందాల బామల పాలు చేసిండు కదా. అగో ఆ బరువు మోసేటానికి మన నెత్తిలనే ఎంచుకున్నది సర్కారు ఆమ్దాని తక్కువైందని కొత్తగా కొనే బండ్లకు, కార్లకు, రైతుల ట్రాక్టర్లకు ట్యాక్స్ రేట్లు పెంచింది. సర్కారు నౌకర్లకు జీతాలు ఇచ్చేటానికి పైసలు లేవో, లేకుంటే సీఎం సాబు ఢిల్లీకి, హైదరాబాద్ కు తిరిగేటానికి బడ్జెట్ లేదు. అది కాకుండా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నట్టు తెలంగాణ పైసలు ఢిల్లీ లీడర్లకు ఇచ్చేటానికి లేవో తెలియదు గాని ఇంతకు ముందు ఉన్న రేట్ల కంటే ఇంకింత ఎక్కువ ట్యాక్సులు పెంచిండు. అంటే నిన్న మొన్నటి నుంచి కొన్న బండ్ల కంటే రేపటి నుంచి కొనే బండ్ల రేట్లు కాసింత ఎక్కువ కాబోతున్నాయి అన్నట్టు. అదొక్కటే కాదు, బండి వచ్చే నెంబర్లు, ఫ్యాన్సీ నెంబర్లు అనేటివి ఉంటాయి కదా, అగో వాటి నెంబర్లు కూడా అమాంతం పెంచిరట. పైసలున్నప్పుడేమో మృదువుగా ఖర్చు చేసిండ్రు, అయిపోయినాక జనం నెత్తి మీదేసి వసూలు చేస్తున్నారు. కాబట్టి రాజన్న, రంగన్న, మల్లన్న, ఎల్లన్న సర్కారు ఉత్తుత ఖర్చులు చేసినప్పుడు అడగాలే. జర్రంత భయంతో ఉంటది సర్కారు, లేకుంటే బరువు మోయాల్సిందే.